I hate love. I can't love. I can't live with you. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించడానికి ఏముంది? ఇష్టం లేకపోతే వద్దని చెప్పే. అదంత ఈజీ కాదు బాబు. ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోతున్నాయి. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. సీమంతం ఆపడానికి నా దగ్గర ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది. ఏంటది? డైరెక్ట్ గా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి వినమ్రంగా చేతులు కట్టుకుని, అత్తయ్య అత్తయ్య నేను ప్రెగ్నెంట్నే కాదు, నాకెందుకు సీమంతం అని చెప్పేసి. ఏంటి మేఘనా, షాక్ అయ్యావా? షాక్ ఏం లేదు. అసలు నేను ప్రెగ్నెంట్ కాదని ఎవరు చెప్పారు? అర్థం లేకుండా మాట్లాడుకో. సి మ్యాగీ, అందమైన అమ్మాయిలు అబద్ధం ఆడితే ఎవరూ కనిపెట్టలేరేమో, కానీ ఈ కార్తీక్ చాలా ఈజీగా పసిగట్టేస్తాడు. కాలేజ్ డేస్లో కూడా ఈ రేంజ్ అబద్ధాలు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడు ఏ అవసరం వచ్చిందో నాకు చెప్పాల్సిన పని లేదనుకో. కాకపోతే తెలుసుకోవాలన్న చిన్న క్యూరియాసిటీ. సంజయ్తో సహా ఎవరికీ తెలియకుండా ఆడుతున్న ఈ ఫేక్ డ్రామా సీమంతం రోజున ఎక్కడ బయటపడిపోతుందో అని నీ భయం, అంతేనా? ఈ విషయం నీకెలా తెలుసు? కథలో ఊహించిన మలుపు ఇదే. నువ్వు బెదిరిస్తే భయపడి డ్రామాలో కీ రోల్ ప్లే చేసింది కదా డాక్టర్ శ్రీవాణి. ఆవిడ ఎవరో కాదు, నా కజిన్ సిస్టర్. శ్రీవాణి నీకెందుకు చెప్పింది? కజిన్స్ అన్నాక ఆ మాత్రం మంచి చెడులు షేర్ చేసుకోమా ఏంటి? ఈ నిజం నాకు తెలిసినందుకు నువ్వు టెన్షన్ పడకు మేఘనా. మనం ఫ్రెండ్స్ విత్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. నీకోసం ఈ రహస్యాన్ని ఎవ్వరికీ తెలియకుండా నా గుండెల్లో దాచుకుంటాను. థ్యాంక్స్ కార్తీక్. ఓ గాడ్, ఈ హెల్ప్ కూడా మళ్ళీ థ్యాంక్స్ చెప్తావా? ఇంకేం కావాలి? ఒకటేంటి, చాలా కావాలి. కానీ ప్రస్తుతానికి ఒక కప్పు కాఫీ. లేదు, నేను ఇంటికి వెళ్ళాలి. అసలే ప్రెగ్నెంట్ లేడీని. బయటికి వెళ్ళి లేట్ అయితే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. బా, ఇది కదా సిన్సియారిటీ అంటే, ఇది కదా ప్లానింగ్ అంటే. నిజంగా ప్రెగ్నెంట్ లేడీ కూడా ఎంత పర్ఫెక్ట్ గా కేర్ తీసుకోదు. ఓకే, బాయ్. బాయ్ మేఘనా, నువ్వు ఫ్రీ అయినప్పుడు కలుద్దాం. ఈసారి మీట్ అయ్యేది నీకు చెప్పిన పని పూర్తి అయ్యాకే. సరే, అలాగే చేద్దాం. అడ్వాన్స్డ్ హ్యాపీ సీమంతం టు యూ. ఆగండి. ఏంటిదంతా? ఫస్ట్ టైం సినిమా పాట పాడొస్తున్నారు. ఎంత దిష్టి తగిలిందో ఏమో. కరెక్ట్ ఉషా, మీ ఆయన పాట పాడుతుంటే అందరి కళ్ళు ఆయన మీదే. ఆహా ఓహో అంటూ బొక్కట్టే కాంప్లిమెంట్స్. ఇంటికొచ్చిన వెంటనే నేనే దిష్టి తీయమని చెప్దామనుకున్నాను, ఈలోపు నువ్వే. చూసారా? సరిపోయారిద్దరు. ఇంకా ఆలస్యం ఎందుకు? తిప్పు. పల్లవి, నువ్వు కూడా పక్కనే ఉండు. నేనెందుకు ఉషా, నాకెవరు దిష్టి పెడతారు? ఎందుకు పెట్టరు? ఎప్పుడు ఆయన పక్కన ఉండేది నువ్వే కదా. ఆయన ఎదుగుదలకి వచ్చే అవకాశాలకి కారణం నువ్వు. నీ మీద కూడా ఎంతో మంది కళ్ళు పడుంటాయి. ఆ దిష్టి ఇండైరెక్ట్ గా మా ఆయనకి తగులుతుంది. ఆ కీడు పోవాలంటే ఇద్దరికి కలిపి దిష్టి తీయాలి. రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ప్రొడ్యూసర్ల దిష్టి, చూసినోళ్ల దిష్టి,
చూడనోళ్ళ దిష్టి, సౌండ్ ఇంజనీర్ల దిష్టి, పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ దిష్టి. పల్లవి, నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. మీ ప్రైవేట్ ఆల్బమ్ విన్నాను. మీ మిసెస్ లిరిక్స్ రాశారని తెలిసింది. మాట మాట ఇద్దరికి జంట బాగా కుదిరింది. చూడటానికి కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏమైంది పల్లవి, ఎందుకు నవ్వుకుంటున్నావు? ఇందాక స్టూడియోలో జరిగింది గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. ఏం జరిగింది? అదే ప్రొడ్యూసర్ గారు అన్నదే. ఏమన్నారు? పాట పాడడం అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు కిరణ్ గారిని మెచ్చుకుంటూ నన్ను కిరణ్ గారి వైఫ్ అనుకున్నారు. ఆహా, ఆ మాట విని ఇద్దరం షాక్ అయ్యాం. అదే గుర్తొచ్చింది. ఏంటి ఉషా, పొసెసివ్ గా ఫీల్ అవుతున్నావా? అలా అని కాదు, కానీ మన మధ్య రిలేషన్ ఏంటో అందరికీ తెలిస్తే మంచిది. లేదంటే మా ఆయన పెద్ద స్టార్ అయ్యాక పని పాట లేని సోషల్ మీడియా ఉద్యమకారులు చేతికొచ్చింది రాస్తారు. అదేదో పెద్ద నేరంలా ఇంతింత తమ్నేల్స్ వేస్తారు. అలా కావాలనేదే నా తాపత్రయం. అలాంటిదేమీ జరగకుండా ముందుగా జాగ్రత్త పడదాం. ఉమ్, ఏంటి లేడీస్ మధ్య ముచ్చట్లు? కిరణ్ గారు, నాకన్నా ఉషానే మీ ఫ్యూచర్ బాగా ప్లాన్ చేస్తుంది. సో మీ పిఆర్ఓగా నేను రిజైన్ చేసే టైం వచ్చిందన్నమాట. అయ్యో వద్దు పల్లవి, నేను మాట్లాడింది ఆయన పర్సనల్ లైఫ్ గురించి. నువ్వు చూసుకోవాల్సింది ప్రొఫెషనల్ లైఫ్ ని. తేడా ఉంది కదా. లాస్ట్ టైం ఎఫ్ఎం ఇంటర్వ్యూలో నా విజయానికి కారణం, నా ఇన్స్పిరేషన్ అన్నీ నా వైఫ్ అని చెప్పాను కదా. సడన్గా తనని నా పక్కన చూసేసరికి అలా పొరపడ్డారు. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఉమ్, అవును, కరెక్టే. పాపులర్ పర్సన్ పక్కనున్నప్పుడు ఇలాంటి కామెంట్లు తప్పవని నేను కూడా అనుకున్నాను. పల్లవి, నీకు ఒక మాట అయితే చెప్పి తీరాలి. నువ్వు మాకెందుకు పరిచయం అయ్యావో, ఒక ఫ్రెండ్గా మాకెందుకు దగ్గరయ్యావో తెలియదు. కానీ నా సంతోషానికి, మా ఇంట్లో ఈ సంబరానికి కారణం మాత్రం నువ్వే. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉన్నట్టే నేను చేసే ప్రతి పనికి రిజల్ట్ ఎలా ఉంటుందో, ఏమవుతుందో నాకు తెలుసు. ఐ మీన్, కిరణ్ గారు సింగర్ అయితే నాకు కూడా మంచి పేరు వస్తుందన్న చిన్న ఆశ, స్వార్థం. అది స్వార్థం కాదు, మా ఆయన మీద నీ నమ్మకం. ఏదైనా కానీ కిరణ్ గారిని సింగింగ్ వరల్డ్ లో టాప్ పొజిషన్ లో నిలబెట్టడమే నా లక్ష్యం. సరే, ఇక నేను బయలుదేరుతాను. అప్పుడేనా? కాసేపు ఉండి డిన్నర్ చేసి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు కాదు ఉషా, కిరణ్ గారు సినిమాల్లో టాప్ హిట్ కొడతారు కదా, అప్పుడు ఇంట్లో కాదు బయట రెస్టారెంట్ లో డిన్నర్ చేద్దాం. ఆ పార్టీ నాది. తప్పకుండా. సరే, నేను బయలుదేరుతాను. బాయ్. బాయ్. ఇటివ్వండి. నవ్వు రాకుండా వాళ్ళ ముందు నవ్వుతూ నటిస్తూ ఉంటే దవడలు నొప్పి పుడుతున్నాయి. వీలైనంత తొందరగా ఆ ఉషా మొహంలో నవ్వులు ఆపేయాలి. హలో అమ్మా. మాట్లాడుకో. నీతో మాట్లాడాలన్నా, నీ గొంతు వినాలన్నా చాలా కోపంగా ఉంది నాకు. సడన్ గా ఏమైందమ్మా నీకు? ఏమైందా? ఎక్కడ చూసినా కిరణ్ గాడి పాటలు, వాడి పెళ్ళ మాటలు. దానికి కారణం నువ్వు కాదా? నీ ఎంకరేజ్మెంట్ కాదా? ఓ అదా, దానికే ఇలా అంటున్నావు. ఈ రోజు జరిగింది చెప్తే ఇంకేం చేస్తావు? ఏం జరిగింది? కిరణ్ ఫస్ట్ మూవీ సాంగ్ రికార్డ్ అయ్యింది. ఏంటి, సినిమాల్లో కూడా పాటలు పాడుతున్నాడా? అవును, అది కూడా మన ప్లానింగే. అసలు నీ ప్లాన్ ఏంటే? సింపుల్ అమ్మా. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత విన్నావా? అదే ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడంటే క్లోజ్ గా ఉన్న వాళ్ళకి దూరం అవుతున్నాడని అర్థం.
ఆ దూరాన్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. నేను వెళ్ళాల్సిన దారిని ఈజీ చేసుకుంటున్నాను. అర్థమైందిలే. ఈ యాంగిల్ నేను ఆలోచించలేదు. అది సరే కానీ నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. ఏంటి? కిరణ్ సినీ ప్రస్థానం ఇప్పుడే మొదలైంది. ప్రొడ్యూసర్లని, మ్యూజిక్ డైరెక్టర్లని కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేస్తే. సరే సరే, ఈ విషయం మీ నాన్నకు చెప్తాను. సినిమాలకి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. నాన్న వాళ్ళని హ్యాండిల్ చేస్తే ఈ మొగుడు పెళ్ళాల్ని నేను దూరం చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ టైం మూవీ సాంగ్ రికార్డింగ్ ఎలా అనిపించింది? ఏమైనా టెన్షన్ ఫీల్ అయ్యారా? ఫస్ట్ రికార్డింగ్ రూమ్లోకి వెళ్ళగానే ఎలా పాడతానో, ఏమైనా తప్పులు చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఒకటే టెన్షన్. ఆ రూమ్ ఒకటి సైలెంట్గా ఉంటుందేమో, హెడ్ ఫోన్స్ పెట్టుకోగానే నా హార్ట్ బీట్ నాకే వినిపించింది. ఆ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలా అని ఆలోచించాను. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. వెంటనే కళ్ళు మూసుకున్నాను. నీ రూపం గుర్తు చేసుకున్నాను. ఆ తర్వాత నీ నవ్వుతో పాటు నువ్వు చెప్పిన మాటలన్నీ నాకు వినిపించాయి. వినిపించిన తర్వాత అదే తెలియని ధైర్యం ఇచ్చింది. ఒక్కసారి రిహార్సల్స్ చేసి సింగిల్ టేక్లో పాట ఓకే అయిపోయింది. నిజంగా నన్ను తలుచుకున్నారా? ప్రామిస్. ఇప్పుడే కాదు, నాకెప్పుడు టెన్షన్ వచ్చినా, మూడ్ నాకు బాగోలేకపోయినా నిన్నే తలుచుకుంటాను. లేదంటే నా ఫోన్లో నీ ఫోటో చూసుకుంటాను. నా బంగారం. అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారా? ఒకవేళ ఈ పాట హిట్ అయితే సినిమా అవకాశాలు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. హిట్ అయితే ఏంటి, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మీరు ఫుల్ బిజీ అయిపోతారు. అప్పుడు మీ పక్కన ఇలా కూర్చొని మాట్లాడే టైం దొరుకుతుందో లేదో. ఎందుకు దొరకదు? కాలాన్ని శాసించే శక్తి మనిషికి లేదు. మనసుని శాసించే శక్తి కాలానికి లేదు. నేను ఎంత ఎదిగినా, ఎక్కడున్నా మనసులో నీ మీద ప్రేమ తగ్గదు. మన మధ్య దూరం పెరగదు. అమ్మో, మీ మాటలకి కడుపు నిండిపోతుంది. ఇంకో విషయం, రాజేష్ గారు నీ లిరిక్స్ బాగున్నాయని చెప్పారు కదా. అవకాశం ఉంటే ఆయనే పిలిచి నీతో పాట కూడా రాయించుకుంటారేమో, ఎవరికి తెలుసు. నేనేం రాసినా మీకోసమేనండి. పిలిచినా పిలవకపోయినా మీ తర్వాతే ఎవరైనా. ఇదిగో, ఇలాంటి రూల్స్ ఏం పెట్టుకోకు. నువ్వు నేను జీవితంలో కలిసి ఎదగాలి. మీరు ఎదిగితే చాలండి, అందులోనే నా గెలుపుని చూసుకుంటాను. మనిద్దరం ఒకేసారి మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. మనలాంటి జంట ఏ ఇండస్ట్రీలోనూ లేదు. పాటలు రాసే భార్య, పాటలు పాడే భర్త అని న్యూస్ పేపర్స్లో పెద్ద హెడ్డింగ్స్ వస్తాయి, థంబ్నెయిల్స్ కూడా వస్తాయి. నువ్వు రాస్తూ ఉంటావు, నేను పాడుతూ ఉంటాను. పాటలు నావి, పదాలు నీవి, కంఠం నాది, కలం నీది, ఆలోచనలు నీవి, ఆలాపనలు నావి. మీరు ఇలా మాట్లాడుతుంటే ఎంత ముద్దొస్తున్నారో తెలుసా? ఊరికి బుగ్గల దగ్గరికి రాకు. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఎందుకలా మీద మీదకి వస్తావు? ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఓ నో నో. చిలిపి రాగాలు, ఈ వలపు తాళాలు ఎవ్వరు నేర్పరులే. ఏదో ఏదో పరిమళాలు పలకరించెనా,
అమ్మా 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 తరుణ్ ఏంటి డాక్టర్ శ్రీవాణిని తీసుకొచ్చాడా? అమ్మా ఏమైంది తరుణ్? ఈ డాక్టర్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈవిడ డాక్టర్ కాదు, ఆ ముసుగులో ఉన్న ఒక చీటర్. వీళ్ళ హాస్పిటల్ మీద కంప్లైంట్ వస్తే వెళ్ళి రైట్ చేశాం. అప్పుడు ఎన్నో ఫేక్ సర్టిఫికేట్స్, దొంగ మెడికల్ బిల్లులు బయటపడ్డాయి. ఇలాంటి దాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లకుండా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? వదిన కోసం. వదిన డాక్టర్ కలిసి ఆడుతున్న నాటకం మీ అందరికీ తెలియడం కోసం. నాటకం ఏంట్రా? మనమంతా అనుకుంటున్నట్టు వదినది నిజం ప్రెగ్నెన్సీ కాదు, ఫేక్ ప్రెగ్నెన్సీ. నీ దగ్గర సింపతి నటించి మార్కులు కొట్టేయడానికి ఆడుతున్న డ్రామా. డ్రామా ఏంటి తరుణ్? నోటికొచ్చింది మాట్లాడొద్దు. సరే, నేను మాట్లాడను. నీ పార్ట్నర్ ఇన్ క్రైమ్ జరిగింది మొత్తం చెప్తుంది. చెప్పు. అవును మేడం, ఈవిడ మీ అందరినీ చీట్ చేయడానికే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడింది. డబ్బులకు కక్కుర్తిపడి నేను కూడా హెల్ప్ చేశాను మేడం. డాక్టర్, మీరు తరుణ్కి భయపడి అబద్ధం చెప్పొద్దు. తను చెప్పేదే నిజం. అత్తయ్య, ఆ మాటలు నిజం కాదు. కావాలంటే ఇప్పుడే వేరే హాస్పిటల్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ తీసుకొస్తాను. ఇలాంటి డాక్టర్లు ఉన్నంతకాలం ఫేక్ రిపోర్ట్లు పుట్టించడం పెద్ద పని కాదు. సీమంతం అంటే ఇష్టం లేనట్టు మాట్లాడినప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. అత్తయ్యలో అమ్మని చూడడం, మంచిదాన్లా నటించడం కాదు, అమ్మతనాన్ని అబద్ధం చేసావు చూడు. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. చిచి! అత్తయ్య, వీళ్ళ మాటలు నమ్మకండి. నిజంగా నేను ప్రెగ్నెంటే. నోర్మోయ్, 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 నోర్మోయ్. ఏం పాపం చేశాను నీకు? ముగ్గురు కోడళ్లలో నిన్నే ఎక్కువగా నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తావా? వారసుడు రాబోతున్నాడని మురిసిపోతుంటే ఆశలన్నీ అడియాసలు చేస్తావా? అందరూ నీ గురించి కంప్లైంట్లు చెప్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం లేక మాట్లాడుతున్నారు అనుకున్నాను. కానీ నీ బుద్ధి ఎంత నీచమైందో ఇప్పుడు అర్థమైంది. అత్తయ్య, దయచేసి నా మాట. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మావయ్య, మావయ్య మీరైనా? సంజయ్, సంజయ్ నువ్వైనా అర్థం చేసుకో సంజయ్. మోసం చేస్తావా? నా కళ్ళ ముందు కనిపించకు, వెళ్ళు. హారిక,
నీలాంటిది ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. పోవే బయటికి. ఇంకా ఇక్కడే ఉన్నావే, నడు. హారిక హారిక పోవే. నో నో నో. మేఘనా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదత్తయ్య, ఏదో పీడకల. మనసులో ఆందోళనలు, ఆలోచనలు ఎక్కువైతే భయాలన్నీ ఇలా కలలా వచ్చి కంగారు పెడుతూ ఉంటాయి. అందుకే దేని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని చెప్తూ ఉంటాను. మీ పాటకి అంత పేరు రావడానికి కారణం మీరో, అనిలో, పల్లవినో కాదు, కేవలం మీ వైఫ్. లిరిక్స్ ఎంత బాగున్నా పాడే గొంతు సరిగ్గా లేకపోతే వినేవాళ్ళు కూడా తగ్గిపోతారు కదా. లిరిక్స్ అద్భుతంగా ఉన్నప్పుడు భాష రాని వాడు కూడా బిజీ సింగర్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాలంతో పరిగెత్తే ఈ జనరేషన్ వినిపించే గొంతు కన్నా కనిపించని పదాల మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కిరణ్ గారి పాటల మీద చిన్న సర్వే చేస్తే 80% మంది కిరణ్ వాయిస్ కన్నా ఉష గారి లిరిక్సే బాగున్నాయని చెప్పారు.